శ్రేష్టమైన నామములో సంఘముగా చేరి పరలోక సంగతులు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట శుభములు వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారాన్ని ఆయన వాక్యాన్ని ఆలోచించే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. గత వారము ప్రారంభించిన అంశం యొక్క కొనసాగింపు రెండవ భాగాన్ని ఆలోచిస్తున్నాం. నేను పరలోకం వెళ్తున్నాను అనటానికి రుజువేంటి? పరలోకం వెళ్ళువారు ఎవరు అనే అంశములో మొదటి భాగాన్ని ఆలోచించిన అంశములోని ముగింపు సంగతులు చనిపోయిన తర్వాత ఆ మరుక్షణములోనే సింహాసనం ముందు నిలబడాలని, నిలబడ్డ మన ముందు 2 గ్రంథాలు తెరవబడతాయని, ఆ 2 గ్రంథములలో ఒక గ్రంథము పేరే జీవ గ్రంథమని, ఆ జీవ గ్రంథములో పేరుంటే పరలోకం, పేరు లేకపోతే నరకం అనే విషయాన్ని ఆలోచిస్తూ, ఎవరి పేర్లు జీవగ్రంథములో ఉంటున్నాయి, అసలు జీవగ్రంథములో ఆ పేర్లు ఎప్పుడు వ్రాయబడ్డాయి, వ్రాయబడిన పేర్లు దేవుడే రాస్తే ఆ పేర్లకి ప్రమాదం ఏంటి అని ఆలోచించాం. అలా ఆలోచిస్తూ వ్రాయబడిన పేర్లు తిరిగి కొట్టివేయబడే ప్రమాదం ఉంది, చెరిపివేయబడే ప్రమాదం ఉంది, తుడిచివేసే ప్రమాదం ఉంది. కాబట్టి నీ పేరును కాపాడుకో, నీ పేరును నిలబెట్టుకో అని పెద్దలు వాడిన సామెత పరిశుద్ధ గ్రంథములోని ఆత్మీయ అర్థానికి సంబంధించింది అనే విషయం ధ్యానం చేసుకున్నాం. మరి ఎవరి పేర్లు కొట్టేయబడతాయని మనము ఆ పాఠములో జ్ఞాపకం చేసుకున్నామో మళ్ళీ ప్రారంభం చేయడానికి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ఎవరి పేర్లు కొట్టేయబడతాయి? ఈరోజు అంశం పేరు రెండవ భాగం. మొదటి భాగములో దేవుడే రాశాడు. ఎప్పుడు రాశాడు? తల్లి గర్భములో నుంచి భూమి మీదికి రాకముందే మన పేర్లను పరలోకములో ప్రవేశించే ఆ జీవగ్రంథములో వ్రాసి పంపించాడు. అయితే మరి ఆ పేర్లకి ప్రమాదమేముంది? ఆ పేర్లు ఏమవుతాయి అని ఆలోచిస్తే ఆ పేర్లు కొట్టివేయబడే ప్రమాదం, తుడిచివేయబడే ప్రమాదం ఉందన్న విషయాన్ని ఆలోచించాం. మరి ఎవరి పేర్లు తుడిచేస్తాడు, ఎవరి పేర్లు కొట్టేస్తాడు? ఈ 2 సందర్భాలను ఆలోచిస్తున్నప్పుడు ఒకవేళ మన పేర్లు కొట్టివేయబడే లిస్టులో ఉన్నట్లయితే, మన పేర్లు తుడిచివేయబడిన లిస్టులో ఉన్నట్లయితే, తిరిగి నమోదు చేసుకునే ప్రక్రియలో భాగంగానే ఈరోజు చేస్తున్న భక్తి, ఈరోజు చేస్తున్న ప్రార్థన, ఈరోజు నమ్ముకున్న విశ్వాసం, ఈరోజు దేవుడు కావాలని కోరుకునే పరిస్థితి. ఎందుకంటే కొట్టివేయబడిన పేర్లను తిరిగి నమోదు చేసుకోవడానికే. అయితే ఎవరి పేర్లు కొట్టేశాడు? చదవండి దయచేసి 3వ అధ్యాయము 5వ వచనం. నెమ్మదిగా. జయించువాడు తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టను. ఎవరి పేరైతే తుడుపు పెట్టను అంటున్నాడో
మరి తుడి చేసేది ఎవరిదో అన్న సంగతి అప్పుడే అర్థమైపోతుంది. జయించే వాని పేర్లను జీవగ్రంథములో నుంచి నేను తుడి చెయ్యా అంటున్నాడంటే మరి ఎవరి పేర్లు తుడి చేస్తాడు? జయించని వాని పేర్లను తుడి చేస్తాడు. జయించని వారి పేరు. మరి ఏది జయించకపోతే తుడి చేస్తాడు? నేను జయించని వాణ్ణా జయించిన వాణ్ణా అని అర్థం చేసుకోవడానికి ఏకైక వ్యక్తిగా పరలోకము నుండి దిగివచ్చిన వాడుగా జయించిన జయవీరుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు వారు. మరి ఆయన ఏం జయించి ఈరోజు పరలోకములో ఉన్న కన్న తండ్రి కుడి పారిశమున కూర్చున్నాడు? ఏం జయిస్తే పరలోకములోనికి వెళ్ళే ఆ జీవగ్రంథములో తన పేరు నిలబెట్టుకున్నాడు? ఏం జయించి ఆయన పేరును కాపాడుకున్నాడు ఆ గ్రంథములో అని ఆలోచిస్తే యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదివితే ఆయన ఏం జయించాడో, ఏం జయిస్తే ఆయన పేరు జీవగ్రంథములో నిలిచి ఉందో మనకు అర్థమవుతుంది ప్రియులారా. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. ఓకే లోకములో మీకు శ్రమ కలుగును అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎవరు? మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను. జయించువాడి పేరు జీవగ్రంథములో నుంచి నేను ఎంత మాత్రమును తుడుపు పెట్టను అంటే, మొట్టమొదటి వాడుగా, ప్రథముడుగా, ప్రధానమైన వాడుగా పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే పరలోకానికి ప్రథముడుగా వెళ్ళిన వాడుగా చూస్తున్నాం ప్రియులారా. అంటే ఇతని పేరు జీవగ్రంథములో కాపాడుకున్నట్లుగా, జీవగ్రంథములో ఉన్నట్లుగా మనకు అర్థమైతే, ఏం జయించి జీవగ్రంథములో తన పేరును కాపాడుకున్నాడు అని ఆలోచిస్తున్నప్పుడు నేను లోకమును జయించాను. ఈ లోకమును జయించవలసిన మానవ సమాజానికి జయించిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, మీకు లోకములో శ్రమ కలుగును. దిస్ ఈజ్ కామన్. అంటే జయించేవాడు శ్రమల ద్వారా ఓడిపోతాడు గనక, శ్రమ కలిగినప్పుడు ఓడిపోతాడు గనక, శ్రమ కలిగినప్పుడు లోకానికి తలదించుతాడు గనక, శ్రమ కలిగినప్పుడు లోకములో కలిసిపోతాడు గనక శ్రమ కలుగుతుంది. ధైర్యం తెచ్చుకోండి. ఈ శ్రమతో మీరు లోకములో ఓడిపోవద్దు, ఈ శ్రమతో లోకములో పడిపోవద్దు, ఈ శ్రమతో లోకములో కలిసిపోవద్దు, ఈ శ్రమతో లోకముతో చెయ్యి కలపద్దు. శ్రమ కలిగినప్పుడు ధైర్యంగా ఉండండి, నేను లోకమును జయించాను అన్నాడు. ఇప్పుడు లోకమనగా ఏమిటి? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనం చదివితే లోకం అంటే ఏంటో అర్థమైతే, మరి లోకమును యేసుక్రీస్తు వారు జయించాడా? అయితే ఎలా జయించాడు? ఈ లోకమును యేసుక్రీస్తు వారు జయించాడా? అయితే ఎలా జయించాడు? అది మనకు అర్థమవుతే మనము కూడా ఈ జీవిస్తున్న జీవిత క్రమములో ఎదురవుతున్న శ్రమలలో జయించువాడిగా నిలబడేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండగలమని ఈ మాటల ద్వారా నేర్చుకుంటున్నాం ప్రియులారా. చదవండి దయచేసి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 ఈ 2 వచనాలు చదివితే లోకమంటే ఏంటో,
లోకమును జయించుట అంటే ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఎవడైనను లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. మన పాఠములో ఎవడైనా లోకమును ప్రేమిస్తే, లోకమును జయించకపోతే తండ్రి ప్రేమ లేనివాడుగా ఆ జీవగ్రంథములో నుండి పేరు కొట్టేస్తాడు. అయితే మరి లోకమనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అంటేనే లోకం. లోకం అంటేనే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇప్పుడు నేను లోకమును జయించాను అన్న యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, అయ్యా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని నువ్వు జయించిన వాడివేనా అని ప్రశ్నించినప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ తీసుకోవడానికి మత్తయి సువార్త 4వ అధ్యాయము 3 దగ్గరికి వెళుదాం ప్రియులారా. శరీరాశ, శరీరములో ఎన్నో కోరికలు, ఎన్నో విధములుగా కోరుతున్న కోరికలు కలిగిన శరీరములో ఉన్న యేసుక్రీస్తు వారు ఆ శరీర ఆశను నెరవేర్చుకొని వాడుగా, శరీర కోరికను నెరవేర్చుకొని వాడుగా, శరీరాన్ని త్యాగము చేసిన వాడుగా యేసుక్రీస్తులోనే కనబడుతుంది. తప్పితే తన శిష్యులైన ఆది అపోస్తుల్లోనే కనబడుతుంది. ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటున్న సమాజములో మచ్చుతునుకగా కూడా శరీరాన్ని జయించేవాడుగా లేకపోతున్నామనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. చదవండి దయచేసి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుము. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది? మొదటిగా యేసుక్రీస్తు వారికి ఏం చూపిస్తున్నాడు? శరీర ఆశను చూపిస్తున్నాడు, ఆకలిని చూపిస్తున్నాడు, ఆహారాన్ని చూపిస్తున్నాడు. 40 రోజులు ఆహారము లేక అలమటించిపోతున్నావు కదా, సొమ్మటిల్లిపోతున్నావు కదా. ఆహారం ఎక్కడో లేదు తెలుసా? ఇదిగో ఈ రాళ్ళలోనే ఉంది ఆహారం. ఈ రాళ్ళు రొట్టెలు అవునుగాక అంటే రొట్టెలవుతాయి. ఎందుకో తెలుసా? మీ డాడీ రాళ్ళకి అబ్రహాముకు పిల్లలను పుట్టిస్తానన్నాడు కదా. రాళ్ళకి అబ్రహాముకు పిల్లల్నే పుట్టించగలిగిన మీ తండ్రి ఈ రాళ్ళు రొట్టెలు అవునుగాక అంటే రొట్టెలైపోతాయి, చేసుకొని తిను అని శరీరములోని ఒక ఆశను చూపించాడు. కానీ యేసుక్రీస్తు వారు వ్రాయబడిన ప్రకారంగా చూడండి దయచేసి. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంకు వెళ్తే క్రీస్తు అంటున్నాడు, నేను ఈ శరీరములోనికి వచ్చిన నేను ఈ లోకమును జయించి జీవగ్రంథములో నా పేరు నిలబెట్టుకొని, జీవగ్రంథములో నా పేరు కాపాడుకొని మళ్ళీ నా తండ్రి దగ్గరికి పోవలసిన వాడుగా వచ్చిన నేను, నా కోసం ఆ తండ్రి ఏం రాసి పెట్టాడో, ఆ తండ్రి ఏమి రాయించి పెట్టాడో దాని ప్రకారమే నేను వెళ్తాను. కానీ ఆయన రాయించిన ప్రకారమే వెళ్తాను, కానీ నేను అనుకున్నట్లుగా వెళ్ళే అవకాశం నాకు లేదు అని క్రీస్తు ఒప్పుకుంటున్నట్లుగా ఆయన ఈ గ్రంథంలో చెబుతున్నాడు. చదవండి దయచేసి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం అంటే యేసుక్రీస్తుని గురించి గ్రంథపు చుట్టలో ఏదో రాశాడు. దాని ప్రకారంగానే నేను వెళ్తున్నా. గ్రంథపు చుట్టలో ఏమని రాశాడు? ఆకలైనప్పుడు అతని గురించి గ్రంథపు చుట్టలో ఏం రాశాడు?
ఏం రాశాడు? ద్వితీయోపదేశ కాండం ఏం రాశాడు చూడండి, గ్రంథం చుట్టూలో ఏం రాశాడో. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 3వ వచనం చదివితే, తన్ను గురించి, తన వంటి మనుషులమైన మనల్ని గురించి గ్రంథపు చుట్టలో ఏం రాశాడో దాని ప్రకారమే వెళ్ళాలండి, దాని ప్రకారంగానే జీవించాలండి. రాళ్లను రొట్టెలుగా మలుచుకో అనగానే రాళ్లను రొట్టెలుగా చేసుకొని భుజించాలా? ఆకలైనప్పుడు ఏమంటున్నాడు? అని ఆయన గ్రంథపు చుట్టలోనికి వెళితే గ్రంథపు చుట్టలో ఆయనకు దొరికిన సంగతి ఏందో చూడండి. 8వ అధ్యాయము 3వ వచనం. 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలననే కాదు గాని యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన బ్రతుకును. ఆహారం వలన కాదు బ్రతికేది, దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన. ఇది క్రీస్తుకు తెలిసిపోయింది. ఆహారముతో నేను బ్రతకనని, నా తండ్రి సెలవిచ్చిన మాటతో బ్రతుకుతానని నన్ను గురించి వ్రాయబడిన ప్రకారంగా ఆయన వెళ్ళాలనుకున్నాడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం నుంచి వెళితే తన గురించి వ్రాయబడింది. గెత్సమనే తోటలోనికి వెళ్ళి శ్రమను చూస్తున్నాడు, కష్టాన్ని చూస్తున్నాడు, జరగబోయే సిలువను చూస్తున్నాడు, చావబోయే చావును చూస్తున్నాడు. ఒక్కసారిగా బెంబేలెత్తిపోయాడు. ఇది నేను భరించగలనా, ఇది నేను ఎదుర్కోగలనా అని ఒక్కసారిగా ఒక సెకండ్ తన మనస్సు సంచలమైపోయింది. దేవా, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిస్తావా అని అడిగాడు. ఈ గిన్నె నా యొద్ద తొలగిస్తావా అని అడిగాడు. అడిగిన మరుక్షణములోనే నో 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 నో, నా గురించి నువ్వేం రాశావో దాని ప్రకారంగానే వెళ్తాను, అదే నా జీవితంలో జరిగించు, నేను అనుకున్నట్లు కాదయ్యా అని మళ్ళీ వెనుక తిరిగాడు. చూసావా? అంటే గ్రంథపు చుట్టలో రాయబడినట్లుగా ఎందుకు తల వంచాడు? గ్రంథపు చుట్టలో రాయబడినట్లుగానే ఎందుకు పోవాలి అనుకున్నాడు అని ఆలోచిస్తే, అలా వెళ్ళకపోతే, అలా నడవకపోతే, అలా జరిగించకపోతే జీవగ్రంథములో తన పేరు నిలబడదు, కొట్టివేయబడుతుంది, తుడిచివేయబడుతుంది. దెన్ ఆఫ్టర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందువలన ప్రతిఫలం ఏంటో తెలుసా? జీవమనే ఆ పరలోకములో ప్రవేశించే అర్హతను, ఆ హక్కును కోల్పోతావు. జీవమనే ఆ పరలోకములోనే ప్రవేశించకపోతే మరి ఎక్కడికి వెళ్ళుతావు? అది తప్పితే వెళ్ళేది అగ్నిగుండమే కదా. అందుకని రక్షకుడైన యేసుక్రీస్తు వారు నో, ఈ శరీరములో పుట్టే ఆశ, ఆకలి తీర్చుకోవాలనే ఆశ చంపేసుకున్నాడు, దాన్ని జయించేశాడు. అప్పుడు సాతానుతో చెప్పాడు, సాతానా, రొట్టెలు తింటే కాదు బ్రతికేది, నా దేవుడి మాట వింటే బ్రతుకుతాను. అప్పుడు శరీరాశను జయించేశాడు. ఈ శరీరాశను జయించిన తర్వాత మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళాడో దయచేసి 8వ వచనం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. ఎందుకు శరీరాశను జయించాడు అని ఆలోచిస్తే, ఆకలిని ఎందుకు జయించాడు అని ఆలోచిస్తే, ఇలా ఆకలిని జయించిన, శరీర ఆశను జయించిన సందర్భాలు యేసుక్రీస్తులో కోకొల్లలుగా ఉన్నాయండి. ఆయన నిద్రను ప్రేమించలే, ఆయన శరీర అలసటకి ఛాన్స్ ఇవ్వలే. సమరయ అనే గ్రామములో, సుకారు అనే గ్రామములో శిష్యులు ఆకలవుతుందని ఆహారాన్ని కొనుక్కొచ్చుకుంటే భోజనము చెయ్యండి అని అంటే, లేదు నా భోజనము వేరుగా ఉంది, మీరు భోజనం చేయండి అని అప్పగించుకున్నాడు. ఆయన ఎప్పుడూ శరీరమును ప్రేమించినవాడు కాదు, శరీరాన్ని సుఖపెట్టినవాడు కాదు, శరీరము కొరకై తండ్రిని వేడుకున్నవాడు కాదు, అసలు శరీరాన్ని ఆయన లెక్క చేయలేదు అనే క్రమములో శరీర ఆశను జయించాడు అని చెప్పుకోవడానికి ఎంతో అవకాశం ఉంది ప్రియులారా. చదవండి దయచేసి 8వ వచనం. మరల అపవాది మిగుల ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళి ఏం చెబుతున్నాడు? మరల ఎక్కడ చదువుతున్నారు? 8వ వచనం. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి.
ఇదేంటి చూపి అంటే? నేత్రాశ. కంటికి ఒక ఆశను చూపించాడు, ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఈ లోక రాజ్యాలన్నీ చూపించేశాడు. వాటి మహిమ చూడు, అది ఎంత అద్భుతంగా ఉందో, దాని మహిమను చూడు, అవి ఎంతగా పని చేస్తున్నాయో, ఈ లోక రాజ్యాలన్నీ ఎంత పని చేస్తున్నాయో చూసేసాడు. ఇవి నీకు కావాలా? ఎస్, ఇవి కావాలి. కానీ ఊరికే కాదు, ఇది నేను జయించి లోకాన్ని సాధించుకుంటా, నేను గెలిచి ఈ లోకాన్ని పొందుకుంటా. నో, గెలవటం, పోట్లాడటం, చావటం ఇదంతా వద్దు. ఒక్కసారి నమస్కారం చేసేయి, ఈ లోక రాజ్యాలన్నీ నీకే ఇచ్చేస్తా. నేత్రాశను చూపించాడు. ఏమంటున్నాడు? చదువునాన్న. నీవు సాగిలపడి నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించబడవలనని నన్ను గురించి అక్కడ రాసి ఉంది. రాయబడిన ప్రకారంగా నేను వెళ్తున్నా. నువ్వు నమస్తే పెట్టమంటే పెట్టేవాడిని కాదు, నమస్కరించమంటే నమస్కరించేవాడిని కాదు, నువ్వు లోక రాజ్యాలు నాకు ఇస్తానంటే నేను వంగి నమస్కరించేవాడిని కాదు. నన్ను గురించి గ్రంథపు చుట్టూలో రాయబడింది ఏంటో తెలుసా? నన్ను తప్ప ఇంకెవ్వడికి మొక్కద్దు అని తండ్రి రాసి పెట్టాడు. నేను ఇంకెవ్వడికి మొక్కను, ఎవడికి నమస్కరించను అని నేత్రాశను జయించాడు. ఇక జీవపు డంబాన్ని గురించి ఆలోచిస్తే 6వ వచనం చదవండి. 6వ వచనం, జీవపు డంబాన్ని గురించి ఆలోచిస్తే, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకుము, ఆయన నిన్ను తమ దూతలకు ఆజ్ఞాపించి తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు, నీ పాదముడు ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అన్నాడు. జీవపు డంబం అంటే నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు ఆర్డినరీ పర్సన్ కాదు, నువ్వు సామాన్యుడివి కాదు. నీ పొజిషన్ ఏంటో తెలుసా? యువర్ స్టేటస్ ఏంటో తెలుసా? యువర్ పొజిషన్ ఈజ్ హై. నువ్వు దేవుని కొడుకు అని ఒక జీవపు డంబాన్ని, తనలో ఒక గర్వాన్ని పుట్టించే విధంగా, తనలో ఒక స్థాయిని పుట్టించే విధంగా అక్కడికి ఎత్తుకుపోయాడు. ఎవరినైనా నువ్వెవరో తెలుసా, నువ్వు మామూలుడి కాదయా, నువ్వు నీ పొజిషన్ ఏంటో తెలుసా అని అంటా ఉంటే అలా ఉబ్బిపోతాడు, అంత ఎత్తుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏమైపోతాడు? నేలమట్టం వరకు పడిపోతాడు. ఇక్కడ యేసుక్రీస్తును కూడా అలా ఎత్తుకుపోయింది. నువ్వు దేవుని కుమారుడు, నువ్వే మామూలు మనిషి అనుకుంటున్నావా? ఇక్కడ నుండి కింద దుంకినవనుకో, దేవదూతలే చేతుల మీద పట్టుకుంటారు, తమ చేతుల మీద నీ పాదాలని పట్టుకుంటారు తెలుసా అని అతని స్థితిని గుర్తు చేసి, ఆ డంబాన్ని గుర్తు చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? అతను ఏమన్నాడు? ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపవలదని మరొక చోట రాయబడి ఉంది అని జీవపు డంబాన్ని, నేత్రాశను, జీవపు డంబాన్ని యేసుక్రీస్తు వారు ప్రారంభమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం సిలువలో ప్రాణం పెట్టేదాకా జయిస్తూనే వచ్చాడు. ఇవి ఎప్పుడు కలుగుతున్నాయి? మీకు లోకములో శ్రమ కలుగును. ఇదిగో ఆకలి అనే శ్రమ కలిగింది, ఆ శ్రమలోనే ఓడించాలి అనుకున్నాడు, ఆ శ్రమలోనే ఓడిపోక జయించాడండి. ఇప్పుడు ఆలోచిద్దాం, యేసుక్రీస్తు వారు లోకమును జయిస్తే అసలు లోకమును జయించాల్సిన అవసరత ఎందుకు వచ్చింది అని ఆలోచించడానికి ఆది మానవుడైన ఆదాము దగ్గరికి వెళితే ఎందుకు వచ్చిందో అర్థమైతే ఈరోజు నువ్వు నేను కూడా ఎందుకు జయించాలో అన్న సంగతి బోధపడుతుంది ప్రియులారా. ఆదికాండం 3వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండి. అందుకు సర్పము, ఓకే, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను. ఇందులో ఏముందండి? ఇందులో ఏముంది? ఈ మూడిటిలో ఏం కనబడుతుంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 5వ వచనంలో ఏం కనబడుతుంది? జీవపు డంబం. మీరు దేవతల వలె మీరు దేవుడు అవుతారు అని ఆ స్త్రీని ఒక డంబాన్ని చూపించింది. దేవతలైపోతారు, మేము దేవుళ్ళమే కదా, దేవుని పిల్లలుగా మేము దేవుళ్ళమే కదా, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు కదా, మేము దేవుడు కలిసే ఉన్నాం కదా అని ఆలోచించగా, దేవతల వలె అవుతురు అనగానే నేను దేవుడైపోవాలి,
అని ఒక జీవపు డంబములోనికి, బ్రతుకు జీవిత డంబములోనికి వెళ్ళిపోయింది. ఇక రెండవదిగా 6వ వచనం చదవండి. 6వ వచనం, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, ఆహారమునకు మంచిదియు అంటే శరీర ఆశలోనికి వెళ్ళిపోయింది. ఈ ఆహారము తింటే మంచిది, ఈ ఆహారము తినాలి అనే కోరికలోకి వెళ్ళిపోయింది. కన్నులకు అందమైనది, కంటిలో ఒక ఆశ పుట్టించింది, నేత్రములో ఆశ పుట్టించింది. ఈ మూడిటిలో ఓడిపోయిన మానవ సమాజమే. ఈ మూడిటిలో గెలుస్తేనే జీవగ్రంథములో పేరుంటుంది. ఈ మూడిటిలో ఓటమి రుచి చూసిన ఆదాము అవ్వలు అక్కడ నుండి తరతరాలుగా ఈ మూడిటిలో ఓడిపోతూనే వస్తున్నారు. ఏ ఒక్కడి పేరు జీవగ్రంథములో లేకపోగా, జీవగ్రంథంలో ఉన్న వాళ్ళకే పరలోకంలో ఇస్తానని కన్న తండ్రి ఎదురు చూస్తుండగా, ఎవడి పేరు జీవగ్రంథంలో లేకపోతే నేను ఎవడిని పరలోకంలో చేర్చుకోవాలి అని ఆలోచిస్తున్న కన్న తండ్రి తన రక్షకుడని యేసుక్రీస్తు వారిని కూడా జయించని మానవ ఆకారములోనికి, జయించని శరీర ఆకారములోనికి తన కుమారుడిని యేసుక్రీస్తును పంపించాడు భూమి మీదకి. ఎవరు జయించలే. ఆదాము అవ్వలతో ప్రారంభమైన ఓటమి జీవితం క్రీస్తు శకకాలం వరకు ఓడిపోతూనే వస్తున్నారు. ఆయన ఎక్కించిన పేరు కొట్టివేయబడుతూనే ఉంది. చివరికి గ్రంథములో ఉన్న పేరు ఎవడిదిరా అని ఆలోచిస్తే, కనీసం నోహావుది అని అనుకుంటే నోహావు పిల్లలు చేసిన తప్పుకి పేర్లు ఉంటాయంటావా? ఇలా తరతరాలుగా ఆలోచిస్తే పేరు నిలబెట్టుకునేవాడు కానీ, పేరు కాపాడుకునేవాడు కానీ ఏ ఒక్కడు కనిపించకపోగా ఒక పేరు పెట్టి భూమి మీదకి పంపించాడు. అతని పేరే యేసుక్రీస్తు. ఆయన వచ్చి ఏమంటున్నాడు, నేను లోకమును జయించాను. అయ్యా, ఆదాము జయించలేదా? జయించలేదు కదా బిడ్డ. ధర్మశాస్త్రములో ఉన్న ప్రజలు జయించలేదా? జయించలేదు కదా బిడ్డ. యాజక కాలములో దేవాలయము ద్వారా జయించలేదా? జయించలేదు కదా బిడ్డ. వారు జయిస్తే నేనెందుకు వచ్చేది? వారు జయిస్తే వాళ్ళనే మార్గదర్శకులుగా పెట్టి, వాళ్ళనే దిక్సూచిగా పెట్టి, వాళ్ళ ద్వారా వాళ్ళ మాదిరిగా జయించడం అనే పాఠాన్ని నేర్పించేవాడిని కదా. ఎవడు జయించలేదు కనుకనే జయించుట కొరకై జయించే ఒక మాస్టర్ని మీ ముందుకు పంపించాను అని కన్న తండ్రి చెబుతున్నాడు. ప్రియులారా, అంటే జయిస్తే పరలోకం, జయించకపోతే నరకం. ఏం జయించాలి అంటే లోకాన్ని జయించాలి. మరి ఈరోజు ఎవరు జయించేవాళ్ళు, ఎవరు జయించగలరు అని ఆలోచిస్తున్నప్పుడు 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదివితే జయించువారు ఎవరు జయిస్తారో అన్న మూలాన్ని ఆలోచిస్తున్నాడు. చూసావా, ఈరోజు క్రైస్తవ్యంలోకి వచ్చిన మనం జయించుట కొరకై నువ్వు ప్రార్థన చెయ్యాలి, జయించుట కొరకై బైబిల్ చదవాలి, జయించుట కొరకై పరిశుద్ధ మందిరానికి రావాలి, జయించుట కొరకై పరిశుద్ధుల సహవాసం చేయాలి, జయించుట కొరకై వాక్యాన్ని ధ్యానించాలి, జయించుట కొరకై ప్రసంగాలు వినాలి. కానీ జయించుట కొరకే వింటారా? ఈ లోకములో ఏదో కావాలని వాక్యం వింటున్నాం, ఈ లోకములో ఏదో సంపాదించుకోవాలని ప్రార్థన చేస్తాం, ఈ లోకములో ఏదో కూడబెట్టుకోవాలని దేవునితో సహవాసం చేస్తాం. కానీ దేవునితో సహవాసం చేసే ప్రతి వారు కూడా జయించుట కొరకై సహవాసం చేయాలన్న ఆలోచన లేదండి ప్రియులారా. ఒక మంచి క్రికెటర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక ₹1,00,00,000 సంపాదించే మార్గం చూపించు, నేను అంచెలంచెలుగా వర్ధిల్లి నా బిజినెస్ డెవలప్ చేసుకునే మార్గం చూపించు, నేను దినదినము బంగ్లాలు కట్టుకుని చూపించు, ఓ ఎకరం పొలం కొనడం చూపించు అంటే ఏమంటాడు ఆ మాస్టర్? ఏమంటాడు, ఒరే నేను పుట్టినప్పటి నుండి సాధన చేసి క్రికెట్లో మాస్టర్ అయ్యి నేను గెలవటం అంటే ఏంటో నాకు తెలుసు, గెలిపించడం అంటే ఏంటో నాకు తెలుసు. కానీ నువ్వు అనుకున్న ఎకరాలు కొనడం కానీ, నువ్వు అనుకున్న భవనాలు కొనడం కానీ, నువ్వు అనుకున్న ఆస్తులు పెంచుకోవడం కానీ ఇది నాకు తెలియదురా. నేను గెలవటంతోనే నా వెనకవన్నీ వచ్చేస్తూనే ఉన్నాయి. నేను గెలవటమే నా దృష్టి పెట్టుకున్నాను, గెలిపించడమే నా గమ్యం పెట్టుకున్నాను. నేను గెలవటమును గురించి ఆలోచిస్తున్నాను కనుక నేను అనుకోకున్న బంగ్లాలు వస్తున్నాయి, నేను అనుకోకున్న కార్లు వస్తున్నాయి, నేను అనుకోకున్న కోట్లు వస్తున్నాయి, నేను అనుకోకున్నానే ఆస్తి పుచ్చిపోయేంత ఆస్తి వచ్చేస్తుంది. కేవలం నా దృష్టి పుట్టినప్పటి నుంచి ఏం పెట్టుకున్నా, ఆడాలి, గెలవాలి, గెలిపించాలి, ఆడాలి, గెలవాలి, గెలిపించాలి. ఈ గెలుపు కోసం ప్రాణం పోయినా పర్వాలేదని ముందుకెళ్ళాను.
అదే నాకు విజయానికి కారణమైంది అని చెప్పగలుగుతాడు. ఈరోజు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసి అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? నేను లోకమును జయించాను, నేను గెలిపించడం అంటే ఏంటో చెబుతాను, గెలవటం అంటే ఏంటో చెబుతాను, ఎలా గెలవాలో చూపిస్తాను, దట్స్ ఇట్. అది గెలిచిన తర్వాత గెలిచిన వాడికి రావలసినవన్నీ కావలసినవన్నీ వెనకాల వచ్చేస్తాయిరా అని చెబుతాడు. కానీ ఈరోజు ఆయన దగ్గరికి వచ్చిన మనం గెలవటమేంటో నేర్చుకోవాలి, ఆయన ఎలా గెలిచాడో నేర్చుకోవాలి, గెలుపు దిశగా గెలుపులో ముందుకు వెళ్ళాలని ప్రయాసపడాలి. కానీ మనం ఏదో తుచ్చమైన ఈ లోకపు జీవితాన్ని గురించి అది కావాలి, ఇది కావాలని అడుగుతూ ఉంటే అది ఇచ్చేవాడు కాదు, అది వచ్చేది కాదు. నువ్వు గెలుస్తే నీ వెంట పడుతుంది ఆస్తి, నువ్వు గెలుస్తే నీ వెంట పడుతుంది సుఖం, నువ్వు గెలుస్తే నీకు లేనంటూ ఏది లేదు. నువ్వు గెలవాల్సింది లోకాన్ని, గెలవాల్సింది లోకాన్ని. చదువునానా? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు ఎవడండి? అంటే లోకమును జయించాలి అనుకున్నవాడు యేసుక్రీస్తును, ఇతడు దేవుని కుమారుడు అనే నమ్మకం ఉండాలి. కానీ ఈ నమ్మకాన్ని వమ్ము చేసి దేవుడు అనే దగ్గర ఆపేసి జయించకుండా లోకాన్ని, లోకాధికారి అయిన అపవాదిని జయించకుండా ఆగిపోయారండి. ఇది మరొక అంశానికి దారితీస్తుంది. కానీ ఇక్కడ నేను ఆపేస్తే, మొదటిగా జయించని వాళ్ళని పేర్లు జీవగ్రంథములో నుంచి కొట్టేస్తాడు. ఎవరు జయించని వాళ్ళు అంటే లోకమును జయించని వాడు. లోకమనగా శరీరాశ, నేత్రాశ, జీవోడంబం. ప్రతివాడు ప్రారంభము నుండి పడిపోతుంది ఇందులోనే, చెడిపోతుంది ఇందులోనే. పరలోకమందున్న కన్న తండ్రి తన చేతులారా పేరును కొట్టేస్తుంది కూడా వీడి పేరునే. ఇప్పటికే ఒకవేళ లోకమును జయించకుండా పేరు కొట్టేయబడింది అన్న సంగతి నీకు అర్థమైతే, లోకమును జయించటానికి లోకమును జయించిన యేసుక్రీస్తుతో స్నేహం చేసి జయించువాడిగా ముందుకు వెళ్ళాలని మొదటి భాగంలో మీకు గుర్తు చేస్తున్నాను. ఇక రెండవదిగా ఆలోచిస్తే, నిర్గమకాండము 32వ అధ్యాయము 31 నుండి 33 వచనాలు చదివితే ఎవరి పేర్లు కొట్టేస్తాడో అన్న సందర్భాన్ని ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్న నాయకుడైన మోషే గారు దేవుడితో మాట్లాడుతున్న సంభాషణ 31, 32 వచనాల్లో ఉంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు, ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేశారు. ఏంటా తప్పు అని ఆలోచిస్తే, విగ్రహములను పెట్టుకొని దేవుణ్ణి మరిచిపోయి విగ్రహాలను ఆరాధిస్తున్న వారుగా, పోత పోసిన వాటిని చేసుకొని మొక్కుతున్న వారుగా ఇశ్రాయేలు ప్రజలను చూసిన మోషే గారు, అయ్యో ఇది పాపం, ఇది తప్పు, ఇది దేవుడు ఓర్చుకోలేడు, ఇలా చేయటం వలన ఉగ్రత దిగి వస్తుంది, నా ప్రజలైన సైన్యం చచ్చిపోతారు, అయ్యో దేవుడే ఉగ్రత పంపిస్తే ఈ పాపం చేసిన మనుషుల్ని ఎవడు కాపాడగలడు అనుకున్న నాయకుడైన మోషే గారు దేవాది దేవుణ్ణి వేడుకుంటున్నాడు. దేవా, నీ ప్రజలు తప్పు చేశారు, వాస్తవం. చేసిన తప్పు ఏంటంటే విగ్రహములను పెట్టుకొని ఆరాధించడం అనే తప్పు చేశారు. వారు పాపము చేశారు. అయ్యా వారిని క్షమించు, వారిని క్షమించు, వారిని క్షమించు. వారిని గనక నువ్వు క్షమించే మనసు నీకు లేకపోతే, వారిని క్షమించను అంటే జీవగ్రంథములో నుంచి నా పేరు తుడిచేయి, నా పేరు తుడిచేయి, నా పేరు జీవగ్రంథంలో పెట్టుకొని నేను జీవంలో ప్రవేశించకంటే నా ప్రజలు క్షమించబడమే ముఖ్యం అని చెప్పి దేవుడి పాదాల దగ్గర వేడుకుంటే, అప్పుడు మోషేతో దేవుడు అంటున్నాడు 33వ వచనంలో, మోషే ఏం మాట్లాడుతున్నావు? ఎవడి పేరు కొట్టేయాలో, ఎవరి పేరు నిలబెట్టాలో నీకు తెలియదా? ఎవడి పేరు కొట్టేస్తానో నీకు తెలియదా? ఎస్, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి సంఘానికి కూడా ఎవరి పేరు కొట్టేస్తాడో అన్న సంగతి తెలియదు ప్రియులారా, తెలియదు. అప్పుడు చెబుతున్నాడు 33వ వచనంలో, మోషే వాడు పాపం చేస్తే నీ పేరు కొట్టేయమంటే కొట్టేయడానికి లెక్క లేనోన్ని కాదు, న్యాయం తెలవనోన్ని కాదు, ధర్మము తెలియని వాడిని కాదు, నేను దేవుడను, నేను ఎవరి పేరు కొట్టేస్తానంటే ఎవడు నా ఎదుట పాపము చేసినో వాడి పేరే జీవగ్రంథములో నుంచి కొట్టేస్తా. చదువునాన్న 33వ వచనం. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వానిని నా గ్రంథములో నుండి, ఎవడు పాపము చేసెనో వాడిని నా గ్రంథములో నుండి
తుడిచివేయుదును. అంటే ఎవరైతే దేవుని ఎదుట పాపం చేశారో వాళ్ళ పేర్లే కొట్టేస్తానని చెబుతున్నాడండి. పాపం అనగా ఏమిటి? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపం అనగానేమి? పాపము చేయు వారి పేర్లను జీవగ్రంథములో నుంచి కొట్టేస్తాడు. ఈరోజు నేను పాపము చెయ్యువాడిగా మిగిలిపోతున్నానా, పేరు కొట్టేయబడేవాడిగా మిగిలిపోతున్నానా అని ఆలోచించకుండా ఏదో బ్రతుకుతున్నాము కదా అని బ్రతుకుతూ వెళుతుంటే చివరికి పేరు కొట్టేయబడిన వాడుగా ఆ సింహాసనం ముందు నిలబడ్డప్పుడు ఆయన వెతుకుతే ఆ గ్రంథంలో నీ పేరు లేకపోతే నా పేరేమైంది అని అడిగితే నువ్వు పాపం చేసినప్పుడే కొట్టేశాను. మరి పాపం చేసినాక కూడా నేను 10 వారాలు గుడికి వెళ్ళాను కదా, పాపం చేసినాక కూడా 10 ఏళ్ళు గుడికి వెళ్ళాను కదా, పాపం చేసినాక కూడా 20 ఏళ్ళు చర్చికి వెళ్ళాను కదా, పాపం చేసినాక కూడా నేను 100 పాటలు పాడాను కదా, పాపం చేసినాక కూడా 100 ప్రసంగాలు చేశాను కదా, పాపం చేసినాక కూడా పలాని సభలు నిర్వహించాను కదా. ఎస్, అన్నేళ్ళు ఎందుకు తీసుకెళ్ళాను, అన్ని పాటలు ఎందుకు చూపించాను, అన్ని సభలు ఎందుకు పెట్టించాను? నువ్వు తిరిగి నీ పేరు రాయించుకోవడానికి పాపము చెయ్యని వాడుగా ఉంటావని తీసుకెళ్ళాను కదా. ఓహో అట్లనా ప్రభువా, నేను పాపం చేసినాక కూడా 20 ఏళ్ళు నన్ను గుడికి తీసుకెళ్ళావంటే ఓహో పాపము చేయకుండా ఉండి నా పేరు రాయించుకోవడానికా అని నోరు అప్పలిస్తే తిరిగి రాసుకోవడానికి ఛాన్స్ లేదు అక్కడ. అప్పుడు నోరు తెరిచి ఓహో అలాగా, పాపం చేసినప్పుడు కూడా గుళ్ళోకి నన్ను తీసుకెళ్ళింది అందుకోసమా, అయ్యో అని నాలిక గరుచుకుంటే తిరగరాసి నీ పేరు రాయడానికి ఇంకా ఛాన్స్ ఉండదు అక్కడ. ఎందుకు నడిపిస్తున్నాడు? ఆ స్థితిలో ఉన్నప్పుడు, పాపములోనే ఉన్నప్పుడు ఎందుకు మందిరంలో కూర్చోబెట్టాడు? పాపంలోనే ఉన్నప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టకూడని స్థితిలో ఉన్నప్పుడు, పట్టుకోకూడని అపవిత్రత ఉంటున్నప్పుడు ఎందుకు నీ చేతుల్లో గ్రంథాన్ని పట్టించాడు? ఎందుకు నీకు పాఠాలు వినిపించాడు? ఎందుకు నీ చేత పాటలు పాడించాడు? ఎందుకు నీ చేత ప్రసంగాలు చేయించాడు అని ఆలోచిస్తే తిరిగి తన గ్రంథములో మళ్ళీ నీ పేరు రీఅడ్మిషన్ చేసుకోవడానికి, తిరిగి మళ్ళీ ఆ గ్రంథములో నీ పేరు రాయించుకోవడానికి ఇకనైనా ఇప్పటికైనా పాపాన్ని మానుతాడేమో, ఇకనైనా ఇప్పటికైనా తిరిగి పేరు రాయించుకునే ప్రయత్నములో కష్టపడతాడేమో అని దేవుడు నడిపిస్తున్నవాడుగా గుర్తిస్తున్నాం ప్రియులారా. చదవండి దయచేసి. పాపం అనగానేమి? ఆజ్ఞాతిక్రమమే పాపం. మరి ఆజ్ఞ అనగా ఏంటి? యెషయా గ్రంథము 28వ అధ్యాయము, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనం 13వ వచనంలోని 2వ భాగాన్ని చదివితే ఆజ్ఞ అనగా వాక్యం, ఆజ్ఞాతిక్రమం అనగా వాక్యాన్ని అతిక్రమించటమే పాపం. మరి వాక్యాన్ని అతిక్రమించటం అంటే వాక్యం ఒకటి చెబితే నువ్వొకటి చేస్తున్నావంటే అతడే పాపి. అతడు ఏ పాపి? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. అతడు ఏ పాపి? జీవగ్రంథములో పేరు కొట్టెయ్యబడే పాపి. చూడండి దయచేసి 5వ అధ్యాయం 17వ వచనం. సకల దుర్నీతియు, నువ్వు అనుకుంటున్న దుర్నీతి పాపమే, నువ్వు అనుకుంటున్న పాపము పాపమే, నువ్వు అనుకుంటున్న చెడుతనము పాపమే. అయితే మరణకరమగు పాపము కలదు, మరణకరమగు పాపము కలదు. 2 పాపాలు. నువ్వు చేస్తున్న పాపములు తిరిగి నువ్వు క్షమించబడరాని పాపములు 2 ఉన్నాయి. అదేంటి అనంటే పరిశుద్ధాత్ముని దూషించుట. 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము. చూడండి ప్రియులారా, వాక్యానికి నువ్వు వ్యతిరేకంగా జీవిస్తున్నావంటే, వాక్యము కాదని బ్రతుకుతున్నావంటే ఆ పాపం జీవగ్రంథములో నుంచి నీ పేరు కొట్టేయబడడానికి చేస్తున్న పాపమని మర్చిపోవద్దు ప్రియులారా. అందుకే గతములో పరిశుద్ధాత్ముని దూషిస్తున్న వాళ్ళు ఎవరు, యేసుక్రీస్తును తొక్కుతున్న వాళ్ళు ఎవరు అనే ఒక అద్భుతమైన 2 అంశాలలో ఏ పాపము క్షమించబడని పాపమో, ఏ పాపం తిరిగి మళ్ళీ జీవగ్రంథములో పేరు రాయకుండా ఉండే పాపాలు నేను అందులో మాట్లాడాను ప్రియులారా. చదవండి దయచేసి 12వ అధ్యాయము 31వ వచనం. 12వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపము దూషణయు వారికి క్షమించబడును, కానీ ఆత్మ విషయమై దూషణ చేయువాడికి
పాపక్షమాపణ లేదు, పాపక్షమాపణ లేదు అంటూ చదువునానా, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేవానికి క్షమాపణ. ఇప్పుడు ఆలోచించండి, జీవగ్రంథంలో ఏ పాపాన్ని బట్టి పేరు కొట్టేస్తాడు, ఏ పాపం చెయ్యకుండా మానితే తిరిగి రాయబడుతుంది అని ఆలోచిస్తే, వాక్యానికి విరుద్ధంగా మాట్లాడితే కొట్టేశాడా, ఇంక వాడు కొట్టుకపోయాడు అగ్నిగుండములు, అంతే. మనుష్యులు చేయు ప్రతి పాపము క్షమించబడును. మనము చేసే పాపాల వలన, మనం చేసే దుర్నీతి వలన, మనం చేసే దుష్కార్యముల వలన కొట్టేయబడుతున్న ఆ పేరును తిరిగి రీఅడ్మిషన్ చేసుకోవడానికి, ఆ విధమైన పాపములు చేయకుండా మానటానికి, ఆ విధమైన పాపములు చేయకుండా మానటానికి ఇదిగో చేసే ప్రార్థన, చదివే బైబుల్, వచ్చే సహవాసం ఇదేం చేస్తుంది ఆ మనిషిని అంటే చేసే పాపములను చెయ్యకుండా నిన్ను ఆపుతుంది, చేసే పాపములు చెయ్యొద్దు అనే నిర్ణయాన్ని చేస్తుంది. అందువలన ఏమవుతుందంటే కొట్టివేయబడిన నీ పేరు తిరిగి జీవగ్రంథములో వ్రాయబడతాయి. కానీ నేను నిన్న ఎలాగో ఉన్నానో ఈరోజు అలాగే ఉంటాను అంటే, నిన్న ఎలాగ ఉన్నావో ఈరోజు కూడా అలాగే ఉండడానికి నిన్ను నన్ను ఈ గుళ్ళోకి తీసుకురాలే. నిన్న ఉన్నట్లుగా ఈరోజు ఉండొద్దని తెచ్చాడు, నిన్న మాట్లాడినట్లుగా ఈరోజు మాట్లాడొద్దని తెచ్చాడు, నిన్న పాపం చేసినట్లుగా ఈరోజు పాపం చేయొద్దని తెచ్చాడు. నిన్న మన పేరు జీవగ్రంథంలో కొట్టేశాడు, అది అలాగే ఉండొద్దు, తిరిగి రాయించుకోవడానికి తెచ్చాడు. కానీ మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటే, చివరికి చచ్చిపోయేదాకా అలాగే ఉంటే, నీ పేరు అందులో కనబడకపోతే అగ్నిగుండములకు వెళ్తావనే విషయాన్ని మర్చిపోవద్దు ప్రియులారా. మూడవదిగా ఎవరి పేరు కొట్టేస్తాడు? జకర్యా గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం. జకర్యా గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం. 5వ అధ్యాయము 3వ వచనం. జకర్యా గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి పేరు కొట్టేస్తాడండి? ఎవరి పేరు కొట్టేస్తాడు? నిద్రపోయేటో చెప్తారా? ఎవరి పేరు కొట్టేస్తాడు? చదువుకున్న వాళ్ళు ఎవరి పేర్లు కొట్టేస్తాడు? పరలోకములోనికి వెళ్ళే ఆ జీవగ్రంథములో నుంచి ఎవరి పేర్లు కొట్టివేయబడతాయి? నేను చెప్పినట్టు చెప్పండి. జయించని వాడు కాదు, నేను చెప్పినట్టు చెప్పాలి. జయించని వారి పేర్లు జీవ గ్రంథములో నుండి కొట్టివేయును. నేను జయించకపోతే జీవగ్రంథములో నా పేరు కొట్టేస్తాడు. కొంచెం గట్టిగా చెప్పండి, నిద్రపోయేటట్లుగా. టైం అయిపోయింది కదా, ఇడిచిపెడతాబడి. జయించకపోతే నా పేరు జీవగ్రంథములో కొట్టేస్తాడు. ఏం జయించాలి? లోకాన్ని జయించాలి. లోకం అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. వెరీ గుడ్. రెండవదిగా ఎవరి పేర్లు కొట్టేస్తాడు? ఎవడు పాపం చేస్తే వాడి పేరే కొట్టేస్తాడు. ఎవడు పాపం చేస్తే వాడి పేరే కొట్టేస్తాడు. నేను పాపము మానకపోతే నా పేరు జీవగ్రంథములో నుండి కొట్టేస్తాడు. అక్కడికి పోయినాక చెప్పుర్రి, మాకేం తెలుస్తారు ఆయన ఆ ఈ అనుమంటే అన్నం మాకేం తెలుసు? ఆలోచించండి ప్రియులారా. అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రంథంలో నుంచి పేరు వెతుకుతూ ఉంటే పేరు దొరకకపోతే ఒకసారి చెక్ చేసుకో సార్ అని అంటాడు. ఒకసారి చెక్ చేసుకో అంటాడు నాలంటాడు. అనగానే చెక్ చేస్తూ ఉంటే నీ పేరు లేదబ్బా, ఒకసారి సరిగ్గా చెక్ చేసుకో, అసలు కొట్టేసే పరిస్థితే ఉండకపోవచ్చు, ఒకసారి చూడు అంటాడు. చూసి నువ్వు భోజనం విషయంలో ఓడిపోయినావు, అప్పుడే నీ పేరు కొట్టేసిండు. ఇది తప్పు అని చెప్పి మళ్ళీ ఎప్పుడు ఒప్పుకోలేదు, అందుకే నీ పేరు కొట్టేసిండు. ఆహా, భోజనం విషయంలో కరెక్టే. అక్కడ మైసమ్మ దగ్గర తింటున్నప్పుడు ఓహో కరెక్టే. ఆడ దాంతోపాటు కొంచెం కూల్ డ్రింక్స్ ఇచ్చిర్రు, దాంట్లో పాటు కొంచెం ఏమో జరిగింది. కరెక్టే సార్, కరెక్ట్, నువ్వు అన్నది నిజమే సార్, కొట్టేసిర్రు. మరి ఇప్పుడు ఏం చేయాలి? రాసుకో సార్, ఇప్పటి నుంచి తప్పైంది అంటున్నా కదా. లేదాడ ఛాన్స్.
రాసుకో సార్, మరి నాకు తెలియదు కదా. నాకు అట్లా మా పాస్టర్ చెప్పలే. గుళ్ళోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా మారు మనసు పొందావా, తాగుడు మానేసావా, గుడికి చక్కగత్తున్నావా, కానుక తీసుకొచ్చావా, హల్లెలూయా ఆమేన్ స్తోత్రం, ఆడ కేక్ ఉంది, ఆడ సమోసా ఉంది, ఛాయ్ ఉంది, తాగండి, సంతోషంగా వెళ్ళండి, సంతోషంగా రండి, గిట్లే చెప్పిండు. కానీ పేరు ఒకటి ఉంటుంది, పేరు కొట్టేస్తారు, మళ్ళీ పేరు రాస్తారు, ఈ సంగతి మాకు ఎవ్వరు చెప్పలేదు సార్ అని నువ్వంటే ఆ నేరం, ఆ దోషం నా మీద పెడతారు గనక ఆ దోషానికి బలి నేను కావద్దని ఈరోజే ఇప్పుడే ఒక పేర్లు రాసే ఒక గ్రంథం ఉంది. ఆ పేరులో నీ పేరుంటే పరలోకం, పేరు కొట్టేస్తే నరకం, కొట్టేయబడితే ఏం చేయాలి అని స్పష్టంగా చెప్పిస్తున్నాడు ఆ కన్న తండ్రి. మళ్ళీ రీక్యాప్ చేస్తాను. ఇప్పటి వరకు జయించలేదా? ఎస్, పేరు కొట్టేశాడు. ఇక జయించటానికి కష్టపడుతున్నావా? పేరు రాస్తాడు. ఇప్పటి వరకు వాక్య విరుద్ధంగా నువ్వు పాపం చేశావా? పేరు కొట్టేశాడు. ఇక నుండి చెయ్యొద్దు అని తీర్మానం చేసుకొని కష్టపడుతూ చెయ్యకుండా ఉండాలని నిర్ణయం తీసుకొని నిలబడుతున్నావా? అయితే తిరిగి నీ పేరు రాస్తాడు. ఇక మూడవదిగా చూడండి, జకర్యా గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం. అందుకు అతడు నాతో ఇట్లనెను, భూమి అంతటి మీదికి బయలు వెళ్ళు శాపమే, దానికి ఒక ప్రక్కన రాసి ఉన్న దాన్ని బట్టి దొంగిలు వారి పేర్లు కొట్టివేయబడును. ఎవరి పేర్లు? దొంగల పేర్లు. దొంగల పేర్లు కొట్టివేయబడును. 4వదిగా అప్రమాణికుల పేర్లు కొట్టివేయబడును. ఎవరి పేరు కొట్టేస్తాడు? 3వదిగా ఎవరి పేర్లు కొట్టేస్తాడు? దొంగల పేర్లు. చెప్పండి, నేను చెప్పిన దొంగల పేర్లు కొట్టేస్తాడు. ఎక్కడ కొట్టేస్తాడు? కొట్టేస్తే ఏమవుతుంది? కొట్టేసుకొని ఏమైంది? కొట్టేస్తే పరలోకం వెళ్ళం. కొట్టేస్తే ఏమైంది? పరలోకం వెళ్ళం. కానీ మానవ మేధస్సు ఆలోచన ఏంటో తెలుసా? దొంగనే కోరుకుంటుంది. మానవ మేధస్సు దొంగనే కావాలనుకుంటుంది. యోహాను సువార్త 18వ అధ్యాయము 40వ వచనం చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 40వ వచనం. ఒక సైడు యేసుక్రీస్తున్నారు, ఒక సైడు యేసుక్రీస్తున్నారు, మరొక సైడు చెరసాలలో గజ దొంగ ఉన్నాడు, మరొక సైడు చెరసాలలో గజ దొంగ ఉన్నాడు. అతని పేటే బందిపేటు దొంగ బరబ్బా. న్యాయస్థానములో చర్చ జరుగుతుంది. ప్రజలంతా కూడా ఉష్క వస్త్రాలని గుమ్మిగుడిన జనం ఉన్నారు. పిలాతు అంటున్నాడు, పండుగ పూట ఒక వ్యక్తిని నేను విడుదల చేసే హక్కు నాకు ఉంది, ధర్మం అది నాకు. నేను ఎవరిని విడుదల చేయాలి? మీకెవ్వరు కావాలి? ఈ క్రీస్తు అనబడే యేసు కావాలా, లేక ఆ చెరసాల్లో ఉన్న బందిపోటు దొంగ కావాలా అని అడిగాడు. అప్పుడు ప్రజలేది కోరుకున్నారో ఇప్పుడు ప్రజలు అదే కోరుకుంటున్నారండి. అప్పుడు ప్రజలు ఏం కోరుకున్నారు? 40వ వచనం చదువునానా, 40వ వచనం. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయండి, వీన్ని వద్దు, బరబ్బాను విడుదల చేయండి అని కేకలు వేసిరి. ఈ బరబ్బాయే బందిపోటు దొంగ. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనం ఏం కోరుకుంటుంది అంటే దొంగనే కోరుకుంటుంది. చూసావా? దొంగనే కోరుకుంటుంది. ఈ దొంగల పేర్లు, దొంగిలించే వాళ్ళ పేర్లు జీవగ్రంథములో నుంచి కొట్టేస్తానన్నాడండి. కొట్టేస్తానన్నాడు, అంతే, కొట్టేస్తాడు. ఈ సందర్భాన్ని తక్కువ సమయంలో వివరించి ఆపేస్తాను, ఇంకా ముందుకు తీసుకెళ్ళను. ఓపికతో వినండి. చివరిగా ముఖ్యమైన విషయాల్ని ఆలోచన చేయండి. చదవండి దయచేసి. 27వ అధ్యాయము 26వ వచనం. 27వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు అతడు వారు కోరినట్లుగా బరబ్బాను వారికి విడుదల చేసిరి, యేసును కొరడాలతో కొట్టడానికి అప్పగించెను. అంటే ప్రజలు ఏం కోరుకున్నారండి? ప్రజలు ఏం కోరుకున్నారు? బరబ్బానే కావాలని కోరుకున్నారు. బరాబ్బర్. ఈరోజు కూడా బరబ్బా లాంటి దొంగల్నే కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న, మరి బరబ్బానే కావాలని కోరుకున్న ప్రజలకి బరబ్బానే ఎందుకు విడుదల చేశాడు?
ఈరోజు సంఘము, సమాజం కూడా దొంగనే కావాలని కోరుకుంటే ఎందుకని ఆ దొంగను, ఆ దోచుకునే వాడిని విడుదల చేస్తుంది అని ఆలోచించడానికి మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనం చదివితే, ఇందు విషయమై, ఇందు కారణంగా సంఘము దొంగలుగానే బ్రతుకుతూ ఆ జీవగ్రంథములో పేరు కొట్టేయబడిన వారుగానే జీవిత కాలాన్ని కొనసాగించేవారుగా సేవకుడు వాక్యం వదిలిపెట్టిందండి. 15వ అధ్యాయం 15వ వచనం, 15వ అధ్యాయము 15వ వచనం. పిలాతు జనసమూహములను సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బర్నబాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించుటకు సిలువ వేయుటకు అప్పగించిరి. ఎందుకని బరబ్బాను విడుదల చేశారు? జనాలను సంతోష పెట్టాలని. ఒకవేళ జనాలకి బరబ్బాను విడుదల చేయకపోతే, బందిపోటు ఈ దొంగను విడుదల చేయకపోతే జనాలకేముండదు? సంతోషం ఉండదు. ఇప్పుడు కూడా దొంగలు ఎవరో నేను చూపిస్తున్నప్పుడు జనాలకి సంతోషం ఉండదని ఈ దొంగలకి దారి చూపించి దొంగలను దొంగలుగానే ఉంచుతూ జీవగ్రంథములో పేరు లేనివారుగా చేస్తున్న పరిస్థితి. సంఘము, సమాజం సంతోషంగా ఉండాలి, విసుగ్గోవద్దు, బాధపడద్దు, దుఃఖపడద్దు అని అనుకోవటం వలన ఈ రోజుకి దొంగలుగానే విశ్వాస జీవితంలో సాగిపోయే ప్రమాదం ఉంది. అది మొదటిది. ఇక రెండవ దొంగను చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనంలో మరొక దొంగ కనబడుతున్నాడు. అతని పేరే యూదా ఇస్కరియోతు. ఇతని దగ్గర డబ్బు సంచి ఉంది. డబ్బు సంచి ఉండటం వలన వేయబడినది దొంగిలిస్తూ వస్తున్నాడు. ఎప్పటి వరకు? శిష్యుల గుంపులో చేరింది మొదలుకొని, యేసుక్రీస్తు వారు డబ్బు సంచి అప్పగించింది మొదలుకొని చచ్చే వరకు వాడు దొంగిలిస్తూనే ఉన్నాడు. ఏనాడు కూడా ఒరే యూదా, నిన్న వాళ్ళు వేసిన డబ్బులు దొంగతనం చేసావురా, ఇది మంచిది కాదురా అని చెప్పలే. ఏనాడు చెప్పలే. నువ్వు దొంగతనం చేస్తున్నావురా, మంచిది కాదురా, ఏనాడు చెప్పలే. ఎప్పుడు చెప్పాడు తెలుసా? చివరికి యూదా, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో వెళ్ళి చేసుకోపో. అంటే అతడు దొంగ అన్న సంగతి, అతడు దొంగిలిస్తున్నాడన్న సంగతి ఏనాడు తనతో ఎన్నడూ చెప్పని యేసుక్రీస్తు వారు చివరికి అతని గతి ఏమైందో తెలుసా? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, తల క్రిందులుగా పగిలి, కపాలం పగిలి, పేగులు బయటకొచ్చి చచ్చిపోయాడు. చూసావా? అతడు దొంగ, చచ్చిపోయాడు. ఇక్కడ ఒక మాట, అవును సార్, వాడు దొంగతనం చేసినప్పుడు మొదట ఒక చిన్న గుడ్డు దొంగతనం చేసినప్పుడు చెబితే వాడు బంగారం చేసే కాడు కదా. అలా చెప్పకపోవడం తప్పు కదా సార్. ఎంబడే ఉన్నవాడు దొంగగా ఉన్నప్పుడు, దొంగకి పాలు పోసి పెంచినప్పుడు, దొంగకి బ్రెడ్ పెట్టి పెంచినప్పుడు, దొంగకి చేపల కూర పెట్టి పెంచినప్పుడు చెప్పకపోవడం తప్పు కదా సార్ అంటావు. గనుకనే ఎవడు దొంగనో, ఎప్పుడు దొంగతనం చేస్తున్నారో, అందువలన జీవగ్రంథములో పేరెలా కొట్టేయబడుతుందో చెప్పడానికే కదా నన్ను నిలబెట్టింది, చెప్పించుమనే కదా పరిశుద్ధుడైన దేవుడు తన గ్రంథములో రాయించింది. ఎవరు దొంగలు? మరి దొంగలుగా తమ పేరును చెరిపి వేసుకుంటున్న వాళ్ళు ఎవరు? ఇదే చెబితే జనాలకి సంతోషం లేదు, ఇదే చెబితే జనాలకి విసుదనం ఉంటుంది, ఇదే చెబితే సంతోషంగా ఉండదు అని దొంగను విడుదల చేసి పంపించే క్రమములో ఉంటున్నాం ప్రియులారా. దయచేసి చివరిగా మాట చదివి ముగిస్తాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనాల వరకు చదివితే, ఎవరు దొంగలుగా, దోచుకునేవారుగా ఈ జీవిత కాలాన్ని కొనసాగిస్తూనే చివరికి వెళ్ళిపోతున్నామో ఆలోచిస్తే, ఏదో భక్తి చేస్తున్నామని చెప్పి 3,000,000 దేవతల్లో ఒక దేవుడుగా యేసును ఆరాధిస్తున్నావేమో, కానీ జీవగ్రంథములో పేరు లేకపోతే ఆ పరలోకములో ప్రవేశించలేవని ఈ పాఠాన్ని బట్టి ఆలోచిస్తున్నాం. చదవండి దయచేసి. ఓకే, 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్దనే దొంగిలితిరి. దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగము ప్రతిష్టార్పణలు ఇయ్యకయే దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. అంటే ఎవరు దొంగలు అంటున్నాడు?
మనుషుల దగ్గర దొంగిలించే వస్తువుల కోసం కాదు మాట్లాడుతుంది, అది కూడా దొంగతనమే. నీది కాని వస్తువు ఎత్తుకుపోవడం దొంగతనమే, నీది కాని ఆహారం ఎత్తుకుపోవడం దొంగతనమే, నీది కాని వస్త్రాన్ని నువ్వు ఎత్తుకుపోవడం దొంగతనమే. కాదనట్లేదు, కానీ దేవుడు మోపుతున్న నేరం, దేవుడు చెబుతున్న నేరం, మానవుడు, ఓ మనిషి, ఓ మానవుడా, దేవుడనైనా నా దగ్గరనే నువ్వు దొంగతనం చేస్తున్నావు, నా దగ్గరనే నువ్వు దొంగిలిస్తున్నావు. మీరంటారు నేనేం దొంగతనం చేశాను, ఎప్పుడు దొంగిలించాను అని మీరు రివర్స్ మాట్లాడతారు. 10వ భాగాన్ని ప్రతిష్ఠిత అర్పణలు ఇవ్వకయే నా దగ్గర మీరు దొంగిలుచునే. ఇక ఈ పాఠం రాగానే, ఈ సందర్భం రాగానే, ఇది అట్లా కాదు, అది ఇట్లా కాదు, ఇది అట్లా కాదు, అది ఇట్లా కాదు. లూకాసు వార్త 12వ అధ్యాయములో కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అన్నాడు. మరి కైసరిదేది దేవునిదేది ఆలోచించండి. లేవియా కాండం 27వ అధ్యాయము 30వ వచనం చదివితే ఏదేమైనా దొంగనే, దోచుకోవడమే, మీరు దొంగలను దోచుకొని వారునై ఉన్నారంటాడు. ఎక్కడ దొంగతనం చేశాము, ఎక్కడ దోచుకున్నామంటే దేవుని దగ్గరనే దోచుకునేవారుగా, దేవుని దగ్గరనే దొంగతనం చేసేవారుగా మిగిలిపోయే పరిస్థితి. ఈ పిషినారి గుణముతో ఈ స్థితిలో ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే, ఇవ్వకపోయావు, ప్రైజ్ ద లార్డ్, నో ప్రాబ్లం. కానీ అతడిని, ఆమెని, వారిని దొంగలుగా లెక్క పెడుతున్నప్పుడు జీవగ్రంథములో నుంచి పేరు కొట్టేయబడుతుందన్న సంగతి ఆలోచిస్తే, అసలు ఎక్కడికి వెళ్తున్నాము అని ఆలోచిస్తే, నిన్న మొన్నటి మాదిరిగా ఉండడానికేనా నడిపించింది అని ఆలోచిస్తే, పోయిన 2022 సంవత్సరంలో ఎలా ఉన్నామో 2023 ముగించేదాకా అలాగే ఉండడానికేనా నిన్ను నడిపించింది గుడికి? అందుకొరకేనా ఈ పాఠాలు వినిపిస్తుంది? పేరు లేనివాడుగా నడిపించాడు, చివరికి సంవత్సరాంతములో కూడా నీ పేరు నమోదు చేయించుకోకుండానే మరో సంవత్సరంలో అడుగు పెడితే పరలోకం వెళ్ళగలమా? చదువు నాన్న, లేవియా కాండం 27వ అధ్యాయం 30వ వచనం, లేవియా కాండం 20వ అధ్యాయము 25వ వచనం, లేవియా కాండం 27వ అధ్యాయము 30వ వచనం. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము. 10వ భాగము యెహోవా సొమ్ము. ఎవరు సొమ్మది? యెహోవా సొమ్ము. మలాకి గ్రంథంలో ఏమన్నాడు? ఇవ్వకయే మీరు దొంగిలితిరి. ఇక్కడే మనం ఆధ్యాత్మిక జీవితంలో ఏమవుతుంది అని ఆలోచిస్తే, అసలు జీవగ్రంథములో నుంచి పేరు కొట్టేయబడే పరిస్థితిలోనికి. వాస్తవంగా ఇది పాపమే కాదు, వాస్తవంగా ఇది వ్యభిచారమే కాదు, వాస్తవంగా ఇది అపవిత్రత అసలే కాదు. కానీ జీవగ్రంథములో నుంచి పేరు కొట్టేయబడేటట్లుగా ఏం చేశాడు అంటే, లూకాసు వార్త 20వ అధ్యాయము 25వ వచనం చదవండి. లూకాసు వార్త 20వ అధ్యాయము 25వ వచనం చదివితే, దేవునివి దేవునికి, కైసరివి కైసరికి చెల్లించుడి అని వారితో చెప్పెను. మరి 10వ భాగము దేవునికి ఇవ్వాల్సిన అవసరత లేదు అంటున్నప్పుడు, మరి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఎందుకు చెప్పుంటాడు? చదువునాన్న 25వ వచనం, 25వ వచనం. అందుకాయన అలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించుడి అనెను. చెల్లించుడి అనెను. ఎందుకు? చెల్లించకపోతే ఏమవుతుంది? చెల్లించకపోతే ఏమవుతుంది? శాపం కాదు, చెల్లించకపోతే దొంగలవుతారు. దొంగలైతే ఏమవుతుంది? పేరు కొట్టేస్తాడు. పేరు కొట్టేస్తే ఏమొస్తుంది? పరలోకములో. మరి ఏం చేస్తావు, ఏం చేసుకుంటావు ఆలోచించు. ఉద్యోగం చేసే వాళ్ళకి జీతం వస్తున్నప్పుడు కొన్ని కటింగ్స్ ఉంటాయి. ఇది కట్పోను, ఇది కటింగాంగా, ఇది కటింగాంగా, నాకు 25,000 జీతం అండి. అన్ని కటింగ్స్ పోంగా 1,00,000 రూపాయల జీతం వస్తుందండి. అన్ని కటింగ్స్ పోంగా 80 రూపాయల జీతం వస్తుందండి అంటారు. కటింగ్స్ ఉంటాయి. అవి కట్ చేసి నీకు జీతం ఇస్తుంటే ఎందుకు కట్ చేసావు అని అడగవు. ఎందుకు అడగవు? నువ్వు సచ్చిన తర్వాత వస్తాయి, లేకపోతే నీ ఉద్యోగం దిగిన తర్వాత వస్తాయి. ఆ కటింగ్ చేసేవన్నీ కూడా ఉద్యోగం చేసిన వాళ్ళకి తెలుసు. కటింగ్స్ అవుతుంటాయి, కట్ అవుతుంటాయి. మరి దేవుడు నీకు ఇచ్చిన సొమ్ములో నుంచి నువ్వు కట్ చేయాల్సిన 10వ వంతును నువ్వు కట్ చేయకపోతే ఏమవుతుంది? జీవగ్రంథములో నుంచి పేరు కొట్టేస్తాడు. ఆలోచించండి. అవును సార్,
వాళ్ళంటే ఉద్యోగం జీతం ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కట్ చేసుకున్నారు కనుక పీడ ఒరిగిడిపోయింది. దేవుడు కూడా కట్ చేసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ మేము కట్ చేసి ఇవ్వాలంటే మా వల్ల కాదు కదా అని అనుకుంటే దేవుడికి కూడా కట్ చేసే దమ్ముందడోయ్. ఆయన దమ్ము లేనోడు కాదు, కట్ చేస్తాడు. ఆయన కట్ చేస్తే ఏమవుతుందో ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 21వ వచనం, ఈ 10వ భాగము అనే సందర్భం రాగానే ఏదో సభలు పెడితేనే 10,000 రూపాయలు ఇచ్చాను కదా, ఏదో మీటింగ్ పెడితే 5,000 రూపాయలు ఇచ్చాను కదా, ఏదో సంఘములో అవసరం ఉందంటే 50,000 రూపాయలు ఇచ్చాను కదా, అది లెక్కలోకి రాదయ్యా. 10వ వంతు ప్రతిష్ఠిత అర్పణలనేది నీ సంపాదనలో నుంచి 10వ వంతు లెక్కుంది. ఈరోజు పెన్షన్ తీసుకుంటున్నావు, ఏది 10వ వంతు? ఈరోజు జీతం తీసుకుంటున్నావు, ఏది 10వ వంతు? ఏది నీ పంట పండిస్తున్నావు, ఏది 10వ వంతు? నీ కష్టార్జితంలో నీ డబ్బు సంపాదిస్తున్నావు, ఏది 10వ వంతు? ఎక్కడ లెక్కెక్కడ? పాలు అమ్ముతున్నావు, ఏది 10వ వంతు? మట్టి అమ్ముతున్నావు, ఏది 10వ వంతు? నీ వ్యాపారంలో లాభం సంపాదిస్తున్నావు, ఏది 10వ వంతు? నీ కష్టార్జిత చెమట కార్చి సంపాదిస్తున్నావు, ఏది 10వ వంతు? ఎక్కడుంది లెక్క? ఆ డబ్బు ఎక్కడుంది? ఏదో అడిగాడు కదా, ఈరోజు ఇచ్చేద్దాం ఒక 5,000 రూపాయలు, అది దానం, అది నీ కృతజ్ఞత, అది కానుక. కానీ జీవగ్రంథములో పేరు కొట్టేయకుండా ఆది నుండి ఒక సంకల్పంతో, ఆది నుండి ఒక లెక్క రాసి పెట్టాడు. ఏంటది? 10వ వంతు ఇవ్వకపోతే దొంగల పేర్లు జీవగ్రంథంలో నుంచి కొట్టేస్తా. యూదా ఇస్కరియోతు దొంగతనం చేస్తుంటే చెబుతూ రాలేదు, చివరికి తనకు తానుగానే పొడుచుకొని కింద పడి చనిపోయాడు. ఆయనకు చెప్పక పొరపాటు జరిగింది అనుకుంటే ఇదిగో మనతో చెబుతూనే వస్తున్నాడు, డబ్బు సంచి నీ చేతిలో ఉంది, అందులో దేవుడు వేస్తూనే వస్తున్నాడు. నువ్వు పాలమ్మిన సొమ్మందులో వేస్తున్నాడు, బీడీలు చేసిన సొమ్మందులో వేస్తున్నాడు, పెన్షన్ సొమ్మందులో వేస్తున్నాడు, 100 రోజుల పనికి ఆహారం పథకం సొమ్మందులో వేస్తున్నాడు, ఉద్యోగం సొమ్మందులో వేస్తున్నాడు, వ్యాపారం సొమ్మందులో వేస్తున్నాడు, భూమి పంట సొమ్మందులో వేస్తున్నాడు. ఆ సంచి నీ దగ్గరనే ఉంది కదా అని చెప్పి దేవునిది కూడా వాడుకుంటే ఆయన కట్ చేయడనుకుంటున్నావా? చూడండి దయచేసి, అది ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 21వ వచనం. అది 10 రూపాయలు అయితేనేంటి, అది 100 రూపాయలు అయితేనేంటి, అది 10,000 అవుతేనేంటి, అది 1,00,000 రూపాయలు అయితేనేంటి, 10వ వంతు దేవుని సొమ్ము, అది నీది కాదు. ఈ మతోన్మాదులకి ఎరగబడి మీద పడేస్తారు. అరే 10వ వంతు కావాలని తెమ్మంటారా, బ్రతకడానికి కాదు తెమ్మంటుంది, తెస్తే బలవడానికి కాదు తెమ్మంటుంది. జీవగ్రంథంలో పేరు కొట్టేయకుండా ఉండడానికి, జీవగ్రంథంలో తిరిగి నీ పేరు రాయబడడానికి, తండ్రి పనిలో పాలిభాగస్తులుగా దేవుడిచ్చిన సొమ్ములో ఒక భాగం ఉంది. ఆయనకు లేక కాదు, ఆయనకు తక్కువై కాదు, ఆయన మహాధనవంతుడు. ఆయన ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు. ఆయన అడుక్కునేవాడు కాదు. కర్మ, నీ పేరు కొట్టేసుకున్నావు, తిరిగి రాయించుకోవాలంటే ఫీజు చెల్లించాలి. నువ్వు దొంగగా నీ పేరు కొట్టేయబడింది, తిరిగి రాయబడాలి అంటే నువ్వు చెల్లించాల్సిందే, తప్పదు. నీ కోసం క్రయమునిచ్చాడు, అందుకు నువ్వు చెల్లించాల్సిందే. నిన్ను రక్షించాడు, నువ్వు చెల్లించాల్సిందే. నీకు బదులుగా ఆయన పని చేపిస్తున్నాడు, చెల్లించాల్సిందే. నిన్ను బ్రతికిస్తున్నాడు, నువ్వు చెల్లించాల్సిందే. నీకు శక్తిని, ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, చెల్లించాల్సిందే. దట్స్ యువర్ డ్యూటీ. చదువునానా, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 21. నువ్వు కట్ చేసి ఇవ్వకపోతే ఆ దేవుడు ఏం చేస్తున్నాడో చెబుతున్నాడు. అదే ఈ రోజుకి పేరు కొట్టివేయబడిన మన జీవితాల్లో కూడా జరుగుతుంది. అది వాక్యము కనుక జరిగి తీరుతుంది. నేనైతేనే, నువ్వైతుంది, ఎవరైనా ఒకటే ఆయన దృష్టిలో. చదువునానా, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 21వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తర్వాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. ఏం సార్, ఇక్కడ మొక్కుబడి కూడా ఉంది కదా సార్, ఇవరకు దశమభాగం అని చెప్పినావు, మళ్ళీ మొక్కుబడి అంటున్నావు కదా. గుర్తుంచుకొని చూపిస్తాను. మొక్కుబడిని ఇయ్యడానికి నువ్వు తడువు చేయకూడదు. నీ దేవుడనే యెహోవా తప్పక ఆ మొక్కుబడిని కట్ చేస్తాడు. కట్ చేసుకునే దమ్ము ఆయనకుంది, లాక్కునే దమ్ము ఆయనకుంది, తీసుకునే సామర్థ్యం ఆయనకుంది. తప్పక నీ వలన వాటిని రాబట్టుకొను. అది నీకు శాపమవుతుంది. నువ్వు కట్ చేసిస్తే తిరిగి 100 అంతలుగా వస్తాయి.
ఆయనే కట్ చేస్తే అది శాపంగా మారుతుంది. ఇక్కడ మొక్కుబడి కదా సార్, దశమ భాగం కాదు కదా అని డౌట్ ఉందా? ఆదికాండము 28వ అధ్యాయము 22 వచనానికి రండి. ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, జనములు సంతోషంగా ఉండుట కొరకై మనసు కలిగిన పిలాతు దొంగను రిలీజ్ చేశాడు. జనములు సంతోషముగా ఉండుట కొరకై పిలాతు మనస్సు కలిగిన వాడై దొంగను వదిలిపెట్టాడు. కానీ చివరికి ఏమైంది? తల పగిలి చచ్చిపోయాడు కదా. ఆ యూద ఇస్కరియోతు కపాలం పగిలి చచ్చిపోయాడు కదా. క్షమాపణ కోరుకునే అవకాశం లేనివాడై మరణించాడు కదా. మరి అదే గతి మనకు పడితే, ఆ చివరికి మనం కూడా ఆ విధంగానే జారిపోయి నరకంలో ఉండి ప్రాధేయపడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. చదువునానా? ఆదికాండము 28వ అధ్యాయం 22వ వచనం. మొక్కుబడి అనగా మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరు నీవు నాకిచ్చు యావత్తులో నుంచి 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని ఏం మొక్కుకున్నాడండి? 10వ వంతు. మొక్కుకున్న ఈ 10వ వంతు ఇవ్వకపోతే ఏం చేస్తానన్నాడు? తిరిగి నీ వల్ల రాబట్టుకుంటా, నీ నుంచి తీసుకుంటా, నీ నుంచి తెచ్చుకుంటా, నాకు ఆ దమ్ముంది. కానీ నేనే గనక కట్ చేశాననుకో అది నీకు శాపమవుతుంది. నువ్వే గనక తీసిచ్చావనుకో ఏమవుతుంది? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నువ్వే గనక కట్ చేసి ఇది నాది కాదు, ఇది దేవుడిచ్చింది, ఇది దేవుని సొమ్ము అని లెక్కతో పక్కకు పెట్టి ఆయన సొమ్ము ఆయనకి ఇచ్చేసావనుకో ఏముంటుంది చూడండి. 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి శోధించిన ఎడల ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. నువ్వే కట్ చేస్తే దీవెనలు, ఆయన కట్ చేస్తే శాపం. ఆలోచించండి. ఎవరి పేర్లు కొట్టేస్తాడు? జయించని వాని పేర్లు కొట్టేస్తాడు. పాపము చేసిన వాడి పేర్లు కొట్టేస్తాడు. 10వ వంతు ఇవ్వక దొంగలుగా మిగిలిన వారి పేర్లు. ఆలోచించండి. ఇప్పటికే ఆ పని మనం చేయలేదంటే, ఇప్పటికే మన పేరు కొట్టేశాడంటే, కొట్టేసినా కూడా ఎందుకు బతికుంటామంటే తిరిగి నీ పేరు నమోదు చేసుకోవడానికి, ఇవ్వవలసినది దేవునికి ఇచ్చి, చెయ్యవలసిన పాపం చెయ్యకుండా ఉండి, జయించవలసిన లోకాన్ని జయించి నీ పేరు జీవగ్రంథములో రాయించుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కానీ నిన్న ఎలాగ ఉన్నానో ఇలాగే ఉంటానని తీర్మానం చేసుకోవడానికి కాదు ప్రియులారా. దయచేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. క్రైస్తవ జీవితములో జీవగ్రంథములో పేరు రాయించుకోవటం అనేది ఒక ప్రధానమైన లక్ష్యం. జీవగ్రంథములో నీ పేరుందా? జీవగ్రంథములో నీ పేరుందా? దట్స్ మీన్ నువ్వు జయించిన వాడవేనా? లోకాన్ని జయించిన వాడవేనా? పాపం చెయ్యకుండా ఉన్నవాడివేనా? పాపానికి పరుగులు తీసి తప్పించుకుంటున్న వాడివా? దొంగిలించని వాడిగా ఉన్నవాడివేనా? 10వ వంతు దేవునికి ఇస్తున్న వాడివేనా? చెక్ చేసుకో. నీ చేతులకు వచ్చిన నయా పైసలో దేవుని సొమ్ముంది బిడ్డ. నువ్వు ఇవ్వకపోతే ఆయనకు తక్కువ కాదు, నువ్వు ఇవ్వకపోతే ఆయనకు లేమి లేదు, నువ్వు ఇవ్వకపోతే ఒరిగిపోయేదేం లేదు. కానీ అది నీకు శాపంగా మారుతుంది. వాట్ ఎవర్ యూ హ్యావ్ దట్స్ గివన్ టు గాడ్. అది ఆయనకి ఇచ్చేసాయి. ఆయన సొమ్ము ఆయనకి ఇవ్వడానికి ఒక తీర్మానం చేసుకో. నువ్వు ఇవ్వకపోతే తీసుకుంటాడు, అది శాపంగా మారుతుంది. లెక్క పెట్టుకో. ఈ రాత్రి నుండి అది 10 రూపాయలైనా అది నీది కాదు బిడ్డ. తీర్మానం చేసుకో. అంతే స్పీడ్లో పాపం చెయ్యకుండా కష్టపడు. అంతే స్పీడ్లో లోకమును జయించడానికి శ్రమపడు. ఇంకా ఎంతో కాలం బతకవు. చచ్చే ముందు నీ పేరు జీవగ్రంథములో ఉండాలి. ప్రియ పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రం.
మాటలు పాఠం ఆధ్యాత్మిక లోతుల్లోనికి వెళ్ళి మాలో ఉన్న అంధకారాన్ని చీకటిని గుర్తు చేసి పేరు జీవగ్రంథంలో ఉండటం ఎంత ప్రధానమో ఎంత ప్రాముఖ్యమో మీరు నేర్పిస్తున్నందుకు ఈ భక్తి వెనుక మా పేరు జీవగ్రంథములో రాయబడాలని ఆలోచనతో భక్తి చేయుటకును మీకు భయపడుటకును మేము ప్రయాసపడుటకును సహాయం చేయమని కోరుకుంటూ మమ్మల్ని సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనలు అడుగుతున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తుల వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోవు పర్యంతము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సెలవు. వచ్చే వారం కల్లా